అందరికి క్షేమము కలుగునుగాక. కూర్చుందాము, అందరము దయచేసి కూర్చుందాము. మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞత స్తుతులు. అలాగే మరి పెద్దలైన వారు వెనకల కూర్చున్నారు, తండ్రి సమానులు, వారందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలాగునే మరి సంఘ పెద్ద గారికి, ప్రెసిడెంట్ గారికి కూడా నా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్థలములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి. అలాగే చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్లకు మరి ఎంతో చక్కగా ఉజ్జీవముగా మరి ఈరోజు మన మధ్య నిజంగా ప్రభువే ఒక మాట బైబిల్లో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే, అంచె దినములలో నా ఆత్మ అందరి మీదికి కుమ్మరిస్తానని రాయబడి ఉంది. అక్కడ యవనస్తుల మీదను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సింది మనకేంటనంటే, మనకు మనకి ఏదైనా రాదు. ఉదాహరణకు కీబోర్డ్ ఫ్యాడు ప్లే చేయడం మనకు రాదు, కానీ ఆత్మ అట నేర్పించేస్తుందట. హల్లెలూయా. ఆ ఆత్మ ఏం చేస్తుందట? నేర్పిస్తుందండి. ఆ ఆత్మ నేర్పిస్తుంది. దయచేసి మీ పిల్లల్ని ముందుకు పంపించేమన్నాను. మీరు ఇంకా మీ ఒళ్ళోనే పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో నెత్తి మీద కూర్చుంటారు. అర్థమైందా? ఓకే. కనుక మరి అద్భుతమైన మాట. ఆ మాట అంచె దినములో, చివరి దినాల్లో, చివరి గడియల్లో ఆత్మాట అందరి మీదకి వస్తుందట. జాగ్రత్త వినాలమ్మా. బయట ఉన్నవారు ఇటు అటు చుక్కలు చూస్తున్నారు, దిక్కులు చూడకండి. అప్పుడు వాక్యం మీకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి. నీజు మరి సంస్కారం స్కేడోయిన కాబట్టి మీరు బరితెరిస్కేలా ఏదైనా చింజలు తక్కి మోనోహం మచ్చిదేంజి ನಾನು ಏನೆಂಜೆ ಮಿಂಗೆ ವೆಸ್ಸಿಂಜಾಯಿ ಕನುಕ ಏದನಿ ರೋ ಅಜ್ಜಿತೊಲೆ ರೋ ಲಜ್ಜತೊಲೆ ಮಾರು తీసుకొಡ್ತಿದೆ. ఏదని తీసుకొట్టినసి ఇంకా ఏనిలే మచ్చిదే సరే, చాలా జాగ్రత్తగా మచ్చిదే. మొన్న నేను గంధల వీధిలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండింది. ఆ జరుగుతున్నప్పుడు చల్లరు పాస్ గారు మరి అందం కోసం గుర్తు చేశారు. ఆయన అందం కోసం నేను ఎప్పుడైనా వచ్చి చెప్తాను అని చెప్పి, అయితే ఆయన అందం గురించి ఒక పాట నేను పల్లవి పాడాను అన్నమాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పాట. ఆయన అందం ఏంటనంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు యొక్క అందం ఏంటి? పరిశుద్ధత. అందానికి మించిన అందము, ఆ పరిశుద్ధతకు మించిన అందము ఈ భూమి మీద, ఈ ప్రపంచమంతట్లో కూడా ఏది లేదు. పరిశుద్ధతయే దేవునికి ఎంత అందం అండి. మనం కూడా పరిశుద్ధంగా బ్రతికితే దేవునికి అందంగా కనిపిస్తాం. అందుకే ఇది తీసుకునేవారు ఎవరైనా ఏం చేయాలో తెలుసా? అందంగా ఉండి పరిశుద్ధంగా ఉండి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెహోవా మందిరమునకు వెళుదము రండి అని జనులట దావీదు దగ్గరికి వెళ్ళారట. కొంతమంది వచ్చే జన లోకుకే దావీదు మహారాజు తన హచ్చుంజాకే ఏనాయిచుకే సరే వా రాజుగారు మారో దేవుని సన్నిధి హన్నోయించలేకే ఆ దావీదు మహారాజు ఏనాతెస్కే సరే చాలా రాహాతెస్క్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు చదివించానంటే, దేవుని మందిరంలో అంత ఆశీర్వాదాలు ఉన్నాయి. అంత ఆశీర్వాదాలుక డొయ్యినమాట. దేవుని సన్నిధ మహాపురుష సన్నిధ దేవుని యొక్క మందిరంతా ఎలితి ఆశీర్వాదాలుక ఎలితి సీరి డొయ్యినేంజి ನಾನು మింగే వెసలు తక్కి ఇష్టమాయమే. దావీదు ఏనాళ్ళకి రాహాతేసి ప్రభు ఎందుకు సంతోషించాడు చెప్పండి? దేవుని మందిరానికి వెళ్దామని జనులు అనినప్పుడట దావీదట గంతులేసి ఉంటాడండి. ప్రియులరా, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నాడు అంటే, దేవుని సన్నిధిలో అక్కడ సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, అక్కడే పరిశుద్ధత ఉంటుంది, అక్కడ సహవాసం ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏముంటాయమ్మా? అన్నీ ఉంటాయి. నేను ఈరోజు వేస్తాను ఈ వాక్య సందేశం. ఈరోజు నేను చెప్పే వాక్య సందేశాన్ని మీకు నేను చదివిస్తాను. ఇది నా సందేశం కాదు, కానీ కీర్తన గ్రంథంలో అవి రాయబడి ఉన్నాయి కనుక అనినప్పుడట దావీదు సంతోషించి తిని యెరూషలేము. చూడండి, ఆ యెరూషలేము అనగా ప్రియులారా, యెరూషలేమును ప్రేమించువారు లేదా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం ఉంది. యెరూషలేము దేనికి గుర్తు అంటే, మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి గుర్తు, రెండవదిగా దేవుని మందిరానికి గుర్తు. చూసనగా ఉంది యెరూషలేము అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. అంత మాత్రమే కాదు ప్రియులరా, మనం అందరము ఒకరిని ఒకరట క్రీస్తు ప్రేమ కలిగి, ఏమండి, మనం అందరం ఐక్యత కలిగి
ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మాట మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక ఓ మూల మాట తీసుకొని నేను చెప్పే అలవాటు కాబట్టి ఆ మాట మీకు నేను చెప్పేసి నేను కొంచెంగా త్వరగా నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములు చిన్న మాట ఉంటది. మహా అయితే ఒత్తులు కలపకుండా 7 అక్షరాలు ఉంటాయండి. చదవండి బాబు. ఆత్మను ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. ఎన్ని అక్షరాలు ఉంటాయి అక్కడ? 7 ఉన్నాయి. ఒత్తులు కలపకుండా. ఒత్తులు కలిపితే 9. నేను లెక్క పెడుతూ ఉంటానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ప్రేమలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? భక్తిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? విశ్వాసంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇలా నేను కొన్ని బైబిల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాను అన్నమాట. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను అర్పకుడి. దేవునికి స్తోత్రం. ఏం ఆర్పకూడదట? ఆత్మను గనుక ఆర్పేసుకున్నావు అనుకో నీ జీవితం అంతే. ఇంకా ఏమండి, వాక్యముతో నీవు కట్టుకోవాలి. వాక్యముతోనే అక్కడ నగరము కోసం కూడా నీ వాక్యముతో యెరూషలేమా అని చెప్పి రాస్తాడు చూడండి. నీకు క్షేమము కలుగును గాక అని రాస్తూ ఉంటాడు. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అక్కడ 7వ వచనంలో చూస్తే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట. ఆత్మను ఆర్పేసుకున్నావు అనుకో ఈ ఆత్మ, అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ కనుక ఆరిపోయిందంటే నీ సంగతి అంతే సంగతి. కనుక ఆత్మతో మనం నిత్యము ఎప్పుడు ఆత్మవశులై ఉండాలి. అందుకే మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏ పూర్ణులై ఉండాలట? ఆత్మ పూర్ణులై ఉండాలట. మనము ఆత్మతోనే ఎప్పుడు ఆత్మతోనే వివేచించే వారంగా ఉండాలా. ఇది మంచిదా చెడ్డదా, ఇది నేను చెయ్యాలా వద్దా, ఇది నేను చూడాలా వద్దా, ఇది నేను వినాలా వద్దా, ఇలాంటి మాటలు నేను మాట్లాడాలా వద్దా అని చెప్పాట. ఆత్మ పూర్ణులు మాత్రమే అవి వివేచిస్తారు ప్రియులరా. ఆత్మ లేని వారు ఏదేది ఆలోచిస్తారో తెలియదు ప్రియులరా. కనుక మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యమే మన జీవితాలని కట్టేది. దేవుని వాక్యమే ఏమండి ఆవింతలు చూడండి కామా ఓ జీవనరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులరా. చక్కటి మాట నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియచేయడానికి కొద్ది నిమిషాలే. పరిశుద్ధత చాలా మంది 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన తీయవద్దు, నేను చెప్తున్నాను. 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుడి అని చెప్పంటారు. ఒకరితోనే కాదట. అందుకే పరిశుద్ధత కలిగి మనం ఎప్పుడు ఉండాలా. ఎప్పుడు పరిశుద్ధతయే. దేవుని మందిరంలో వాక్యంలో కీర్తన గ్రంథంలోనే అంటాడు ఏమని తెలుసా? నీ మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలము. దేవునికి స్తోత్రం. ఆయన మందిరానికి ఎప్పటికీ పరిశుద్ధతయే. అందుకే ఆయన అందం కోసం మీకు నేను తెలియచేశాను. యేసుక్రీస్తు దేవుని యొక్క అందం ఏదేనంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. కోటి కాంతుల కంటేట ఆయన అంత ఏమండి ఆ వెలుగులో ఉండేటువంటి దేవుడు అంటే ఎంత అందగాడో ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒక మాట 2వ కొరింథీ రాసిన పత్రికలో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను బట్టి నేను ఈరోజు మీకు అసలు యాక్చువల్లీ ఈరోజు ఓ చక్కటి మాట ఏంటనంటే యెహోవా స్తుతింపబడును గాక. దేవుని స్తుతించే వారికి, ప్రభువుని స్తుతించే వారికి, దేవుని ఘనపరిచే వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు లేదా మేలుల కోసం చెప్దాం అనుకున్నాను. కానీ ఇంకొక మాట కూడా ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఈ మాట నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని గనుక మనం చూస్తే అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. చక్కటి మాట, తప్పు లేకుండా స్పష్టంగా క్లియర్గా చక్కగా చదవాలి. అలా చదివితేనే అప్పుడు మీకు వాక్యం ఏమవుతుందంటే అర్థం అవుతుంది అన్నమాట. 2వ కొరింథీ రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 21వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనిపిస్తుంది. చూద్దాము, ఒకసారి చదువుదామా. ఏలయనగా ప్రభు దృష్టి అందును
మాత్రమే కాక, ప్రభు దృష్టి యందు మాత్రమే కాక, మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఇలా నేను చేతి ఎత్తానంటే మీరు ఎత్తండి అని అర్థం. ఇది సిగ్నల్ అన్నమాట. ప్రైజ్ అలాడ్. చూడండి, టర్నింగ్ లో సిగ్నల్ ఇచ్చి ఉంటారు. ఇలా టర్నింగ్ ఇచ్చినట్టుగా ఇలా వంకగా ఇస్తారు, లేదనంటే ఒక ఆర్ను కొట్టేటట్లుగా ఇస్తారు. ఇక్కడ టర్నింగ్ ఉంది, నువ్వు ఆర్ను కొట్టాలి. ఇక్కడ టర్నింగ్ ఉందని మలుపు గుర్తు ఇస్తున్నప్పుడు నేను ఫోర్వెల్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు నాకు అవన్నీ అడిగారు. ఇవన్నీ ఇది దేనికి గుర్తు, ఇది దేనికి గుర్తు అంటే అవన్నీ చెప్పాలి. అప్పుడు మనకి డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవునట్లు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను కూడా చదువుతాను, మీరు అందరు నాతో పాటు కూడా మీరు చదవాలన. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక, మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొంచున్నాము. దేవునికి స్తోత్రం. శ్రద్ధ సెకండ్ ఇవ్వండి, శ్రద్ధగా సెకండ్ ఇచ్చుకోండి, శ్రద్ధగా సెకండ్ ఇవ్వండి, శ్రద్ధగా. ప్రైజ్ అలాడ్. శ్రద్ధ ఉందా మీకు? శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉందా? ఉందమ్మా, ఉందా శ్రద్ధ? అమ్మ వినాలి, శ్రద్ధ ఉందా మీకు? శ్రద్ధ అంటే తెలుసా? శ్రద్ధ అంటే ఏంటి తెలుసా మీకు? వినండి, జాగ్రత్తగా వినండి. నాన్ను వెసించని వాక్యము ఈరోజు నేను మాట్లాడేటువంటి ఒక 2 మాటలు శ్రద్ధ కోసం మాట్లాడతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసము మాట్లాడండి అందరు, దేనికోసము? శ్రద్ధ. పక్క వాళ్ళకి శ్రద్ధగా ఉన్నావా అని అడుగు, సెకండ్ ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా ఉండేవారికి, శ్రద్ధగా దేవుని ఆరాధించే వారికి వచ్చే ఆశీర్వాదాల కొరకు నేను టూకిగా మాట్లాడతాను. ఎలాగా? శ్రద్ధగా దేవుని సన్నిధిలో వచ్చేవారికి, శ్రద్ధగా ప్రభు సన్నిధిలో వచ్చేవారికి, శ్రద్ధగా వాక్యం వినేవారికి, శ్రద్ధగా దేవుని సన్నిధిని ఆనందించే వారికి వచ్చే ఆశీర్వాదాల కొరకు నేను 2 మాటలు మాట్లాడతాను. ఎంత? చూడండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక 3 మాటలు, ఓకేనా? మాట్లాడదామా? నేర్చుకుందామా? నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు దేవుని మందిరం అంటే అందరికీ కూడా శ్రద్ధ లేదు. ఏమండి? దావీదుకి శ్రద్ధ వచ్చింది. ఏమండి? దేవుని మందిరానికి పద వెళ్దాము రండి అయ్యా రాజుగారు అన్నప్పుడట దావీదు గంతులు వేసుకుంటూ యెహోవా మందిరానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో శ్రద్ధగా మనం రావాలా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలా, వాక్యాన్ని ప్రార్థన శ్రద్ధగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి? విశ్వాసంలో శ్రద్ధగా ఉండాలి. మనం భక్తిని, మన రక్షణను శ్రద్ధగా కాపాడుకోవాలి. గడిగా చప్పట్లు కొడదాం ఒకసారి. రక్షణను శ్రద్ధగా కాపాడుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి, భక్తిని శ్రద్ధగా కాపాడుకోవాలి. ఇలా కాపాడుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్లో రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రము చెప్దామా? శ్రద్ధగా చేతులెత్తాలి. హల్లెలూయా. ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదో? శ్రద్ధగా చేతులెత్తాలా, శ్రద్ధగా హల్లెలూయా అని చెప్పాలా, శ్రద్ధగా ప్రభుని స్తుతించాలా. దేవునికి స్తోత్రము. ఈరోజు శ్రద్ధ లేదండి. ఏమండి? శ్రద్ధ గల వారిని దేవుడు దీవిస్తారంట. ఎస్, శ్రద్ధ గల వారిని ప్రభు దీవిస్తాడు. శ్రద్ధ లేదు ఈరోజు. మన సొంత పనులకైతే శ్రద్ధగా వెళ్ళిపోతాం, మనం తినే విషయంలో అయితే శ్రద్ధగా తింటాం, లేకపోతే బట్టల విషయం అయితే, లేకపోతే ఇదిగో ధనము డబ్బు విషయంలో అయితే శ్రద్ధగా ఉంటుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని వినే విషయంలో మాత్రం చాలా మంది ఎలాగుంటున్నారు తెలుసా? అశ్రద్ధగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 47వ అధ్యాయములో ఇర్మియా గ్రంథంలో రాస్తాడు 10వ వచనములో, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగును అని రాస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట చూడాలా మీరు? టక్కుమని తీయాలా. బైబిల్ తీయడం కూడా శ్రద్ధ లేదు మనకి. ప్రైజ్ లార్డ్. బైబిల్ చదవడానికి కూడా శ్రద్ధ లేదు మనకు. చదవాలమ్మా. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాస్తారు. చూడండి 47 48 చూడాలా. 10వ వచనం త్వరగా మీరు చూడాలా. యెహోవా కార్యమును అన్న ఎంత? 48:10 చదవండి. 48వ అధ్యాయం 10వ వచనమా?
యెహోవా కార్యమును యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగా. శాపగ్రస్తుడగునుగాక. రక్తము రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. శాపగ్రస్తుడగునుగాక. దేవునికి స్తోత్రం కలుగును. అశ్రద్ధ మందిరానికి రావడానికి అశ్రద్ధ అంటే బద్దకిస్తుండడం. ఏం చేస్తుండడం? బద్దకించుకోవడం అండి. మనమందరం బద్దకించుకోవడం. ప్రైజ్ అలార్డ్. దేవుని మందిరానికి వచ్చే విషయంలో దేవుని కార్యాన్ని చూడండి, అక్కడ రాస్తున్నాడు యెహోవా కార్యం. ఏ కార్యం చేసినా, ఒకవేళ నీవు దేవుని మందిరానికి వచ్చి పాటలే పాడినా, ఒకవేళ వాక్యమే చదివినా, ఒకవేళ ఈ మందిరంలో నువ్వు ఊడ్చి వేసినా, ఈ పరిచర్య చేసినా, మనం ఎలాగుండాలట తెలుసా అండి? శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. చాలా మంది అండి అశ్రద్ధ దేవుని మందిరానికి రావడానికి. శ్రద్ధగా ఉన్నవారిని ప్రభు ఎంత దీవించి ఉన్నాడో తెలుసా? బైబిల్లో బోల్డ్ అని మాటలు రాయబడి ఉన్నాయి. శ్రద్ధ గల వారంట ఆస్తిపరులు అయిపోయారట. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధ గలవారు ఏమైపోయారట? ఆస్తిపరులు అయిపోయారట ప్రియులరా. కనుక అశ్రద్ధ చేయవద్దు ప్రియులరా. పాటే పాడిన రండి అని సమయం ఇచ్చినప్పుడు, మీరు పలాన వ్యక్తులు రండి, స్త్రీలు రండి, పురుషులు రండి అని పిలిచినప్పుడు వచ్చి గమ్మున ఇక్కడికి వచ్చి పాట పాడాలి. అశ్రద్ధ చేయకూడదు. దేవుని కార్యక్రమాలు ఏదైనా, పాట పాడడం అనేది, ప్రార్థన చేయడం అనేది, ఇవన్నీ కూడా దేవుని కార్యక్రమాల్లో దేవుని పరిచయలు వినాలమ్మా, మాట్లాడవద్దు. శ్రద్ధగా వినండి. అలాగా హుషూరుమని అలా వింటున్నారు మీరు అందరు కూడా. నేను చూస్తున్నాను కదా, చూసే వాక్యం చెప్తాను. నేను కళ్ళు మూసి ప్రసంగం చేసే సేవకుడిని కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అలాగా కునుకుతా ఉన్నారు, కొంతమంది ఇప్పుడు కూడా కునుకుతానే ఉన్నారు రా బాబు. ఎంత కునుకుతారో నాకు తెలియదు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నులు పురుమేసుకుంటున్నారు ఇలాగ. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీగా కునుకు వస్తున్నట్టు అనమాట. కనుక శ్రద్ధగా ఉండాలి. ఈరోజు ఎలాగుండాలా? ఈ నూతన సంవత్సరంలోనైనా శ్రద్ధగా ఉండండి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి శ్రద్ధగా ఉండాలా, దేవుని సన్నిధిని బట్టి శ్రద్ధగా ఉండాలా. ఈ ఆర్కెస్ట్రాను బట్టి మనం శ్రద్ధగా ఉండాలా. ఏమంటే చక్కటి చైర్స్ మీద కూర్చున్నారు, చైర్స్ని బట్టి శ్రద్ధగా ఉండాలా. ఎప్పుడైనా దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించారా? ప్రభా ఈరోజు కుర్చీ మీద కూర్చొని వాక్యం వింటున్నాను. ప్రభా నీవు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభా నీవు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతి కలుగునుగా. కానీ ఏ రోజైనా దేవుని సన్నిధిలో మనం అట్లా చూస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. శ్రద్ధగా మనం ఉండాలి. చెప్పాలి మీరు అందరూ. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందుముగాక. అక్కడ ఒకవేళ బయట ఉన్నా, ఒకవేళ మందిరానికి రాకుండా ఎక్కడ ఉన్నా మరి పెద్దగా సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మీరు శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వింటే మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ మాట చదువుదాం. అశ్రద్ధ చేయవద్దు. ఇదిగో ఈరోజు చాలా మంది దేవుని కార్యాలన్నీ కూడా అశ్రద్ధ చేస్తున్నారు. ఇక్కడ సాపలేయాలి, ఇక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ తుడవాలి. అశ్రద్ధ అనమాట. ఎవరు వస్తున్నారు చెప్పండి? అశ్రద్ధ అనమాట. అదే అశ్రద్ధ. సరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ నిర్గమకాండము 15వ అధ్యాయం మీకు తెలిసిన మాటే, బాగా చాలా సుపరిచితమైన వాక్యం అది. 26వ వచనాన్ని కనుక మీరు చూస్తే ప్రియులరా, అక్కడ రాయబడి ఉంటది, చక్కటి మాట రాయబడి ఉంటది. చూద్దాం ఒకసారి. అక్కడ రాశాడు చూడండి. ఏలయనగా ప్రభు దృష్టి అందు మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచిందుము. ఈరోజు నీ వాక్యమును కొరకు లేదా నీ భక్తి కొరకు శ్రద్ధ కలిగి ఉండాలా. ఏమండి, ఇకపోతే భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, ఇకపోతే నీ రక్షణ పాడైపోకూడదని శ్రద్ధ కలిగి ఉండాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఇదిగో మారు మనసు పొందుకున్నాను, నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవుడిని అని శ్రద్ధగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది క్రైస్తవుడిని శ్రద్ధగా ఉన్నారు? మీరు అందరు చేతులు ఎత్తండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. నేను క్రైస్తవుడిని అని శ్రద్ధ ఉన్నవారు చెయ్యెత్తమని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది నేను కాదండి బాబు అన్నట్టుగా ఉన్నారు. మనం క్రైస్తవులం అంటే క్రీస్తు బుద్ధులు రావాలి మనకి, దేవుని బుద్ధులు రావాలి మనకి, దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు రావాలా. ఆయన గుణం, మొదటి గుణం పరిశుద్ధత, ఆయన గుణం మొదటిది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే వేస్ట్. క్రీస్తు బిడ్డలము కాదండి. దేవునికి స్తోత్రం కలుగును. చదవండి బాబు ఈసారి 26వ వచనం. దేవుడైన యెహోవా. చదువు నాన్న. మీ దేవుడైన యెహోవా వాక్కులు
నీ దేవుడైన యెహోవా వాక్కును సరదాగా విని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. నన్ను అది ఎదురుగా ఉన్నావు కదా, ఈ దీంతో చదువు, దీంతో ఇలా దాంతో. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా వినడాన్ని బట్టి, శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో రావడాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఏ రోగము ఆయన రానియడట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే, శ్రద్ధగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే, శ్రద్ధగా దేవుని మాటలను నీవు ఆలకిస్తే ప్రియులరా, చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అలా గనుక నువ్వు చేస్తే అట ఏం చేస్తాడట? ఐగుప్త దేశములో కలగజేసిన రోగము ఏదియు రానియను. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోగాల నుండి విడుదల కలగాల, ఈ రోగాల నుండి అద్భుతాలు జరగాల అని అనుకుంటే గనుక నువ్వు శ్రద్ధ కలిగి ఇక్కడికి రావాలా. ఏ రోజు కూడా నువ్వు నొచ్చుకుంటూ రాకూడదు, ఏ రోజు బాధపడి రాకూడదు, ఏ రోజు నువ్వు అశ్రద్ధగా రాకూడదు ప్రియులరా. నువ్వు శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలోకి రావాలి. అప్పుడే ఐగుప్త దేశములో కలగజేసిన రోగం ఏది రాకుండా నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్త దేశములో ఇదిగో రోగాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఆ రోగాల నుండి దేవుడు నిన్ను కాపాడాలనుకుంటే ప్రియులరా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, భూమి మీద ప్రపంచం అంతట్లో కూడాట ఈరోజు ఒకటి తక్కువ 20,000 రోగాలు ఉన్నాయట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 19,000 రోగాలు ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రతి సంవత్సరం కూడాట 300 రోగాలు పుడుతూనే ఉన్నాయట కొత్తగాట. దేవునికి స్తోత్రము. అయితే ఈ రోగాలు ఏవి రాకుండా ఉండాలి, ఈ వ్యాధులు ఏవి రాకుండా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వాక్యమును శ్రద్ధగా వినాలి. ఈరోజు చూడండి, ఎంతమంది నిద్రపోయి శ్రద్ధగా ఏమీ లేదు, అలా ముఖం తెరిచి శ్రద్ధగా వినేవాడు. శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? శ్రద్ధ ఏంటి చెప్పండి? శ్రద్ధ ఏంటండి? శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? ఓ మాట చెప్పాలా అమ్మా? ఆనందం అంటున్నాడు ఏలియా. శ్రద్ధ అంటే ఆనందం అని. ఇంకా శ్రద్ధ అంటే సంతోషం అట. మళ్ళీ ఇంకా శ్రద్ధ అంటే ఏంటో నేను చెప్తున్నాను. శ్రద్ధ గురించి, శ్రద్ధ. ఇటు చూడాలి సింగరక్క, అక్కడికి వెళ్ళిపోకు. దేవునికి స్తోత్రం. శ్రద్ధ అనగా నేను చెప్తున్నాను ఏకాగ్రత లేనివాడు ఒక పాటే పాడిన, ఒక వాక్యం చెప్పినప్పుడు విన్నా కూడా ఆయన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏకాగ్రత, శ్రద్ధ. దేవునికి స్తోత్రం. ఏకాగ్రతతో వాక్యాన్ని వినేవాడు, ఏకాగ్రతతో ప్రార్థన చేసేవాడు ఆయన మీద శ్రద్ధ నిలిపి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి మీద? దేవుని మీద. ఒక పని విషయంలో నీవు ఏదైనా ఒక పని చేయాలనుకో, ఆ పని చేస్తున్నప్పుడు ప్రియులరా, ఆ పని మీద మీరు శ్రద్ధ నిలపడమే, ఆ ఏకాగ్రతతో పని చేయడమే, అదే శ్రద్ధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాను, నేను దేవుని వాక్యాన్ని వింటాను, ప్రభు వాక్యాన్ని వింటాను, నేను శ్రద్ధగా ఇదిగో అని చెప్పి ఎప్పుడు ఎవరు ఉంటున్నారు చెప్పండి? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ అనగా ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని వినడం. అంటే ఆ వాక్యం మీదే మనసు పెట్టి, ఆ వాక్యం మీదే మనసు నిలిపి ఏకాగ్రతతో మనము ఆ యొక్క వాక్యమును వినటమే, అదే శ్రద్ధ కలిగి ఉండడం. ఇప్పుడు చాలా మంది పాటలు పాడుతున్నప్పుడు ఇటు అటు చూస్తుంటారు, లేకపోతే వాక్యం చెప్పినప్పుడు ఇటు అటు చూస్తూ ఉంటారు, ఇటు అటు తిరుగుతుంటాయి. ప్రియులారా, అలాంటివి
దేనికి చూసానంటే నీవు ఆ ఏకాగ్రత ఇక్కడ లేదు, ఏకాగ్రత ఇక్కడ లేదు. అబ్బా ఎప్పుడు ముగించేస్తారా, అబ్బా ఎప్పుడు ఈ ఆరాధన అయిపోద్ది అన్నట్టు ఏకాగ్రత ఉంది అనుకో, నువ్వు ఎటువైపు కూడా చూడలేవు. నువ్వు శ్రద్ధ నిలిపి ఖచ్చితంగా ఏం చేయగలవు తెలుసా? దేవుని సన్నిధిని నీవు అనుభవించగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక శ్రద్ధ అనగా ఏకాగ్రత లేదా ఏక మనసు అని కూడా అర్థమని మీరు చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఏకాగ్రతతో వాక్యాన్ని వినాలా, అది దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, మొట్టటి ఆశీర్వాదం దేవుని సన్నిధిలో మనం శ్రద్ధగా ఉంటేట వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? మొట్టమొదటిది దేవుని వాక్యమును వినాలి శ్రద్ధగా. అలా వింటేట ఐగుప్త దేశములో ఏ రోగము కలిగినా వచ్చినా అవన్నీ కూడా నేను నీకు రానియను అని చెప్పి దేవుని వాక్యాన్ని అక్కడ రాసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఆదాము అవ్వలు ఏదెను తోటలో ఉన్నారు. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఉండగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? ఆదాము అవ్వలకి. ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మీరు తినండి, నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా తినండి. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఫలం ఉంది, ఆ చెట్టు ఫలాల వైపు మీరు చూడవద్దు, ఆ చెట్టు ఫలాలు మీరు ముట్టుకోకూడదు, ఆ చెట్టు ఫలాలు మీరు తినకూడదు అని చెప్పారు. కానీ ఈ దేవుని మాట విన్నారా? వీళ్ళు వినలేదు. అందుకే ఈ ఆదాము అవ్వలకి ఒక రోగం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆదాము అవ్వలకి ఒక రోగం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఆ రోగం అని అంటే, ఆదాముకు ఒక రోగం వచ్చింది. చెమట కార్చేట భూ పంటను పని చేయాలి. ఇదొక రోగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీవు ఇదిగో బ్రతుకు దినములన్నిట కూడా నువ్వు చెమట కార్చి ఆహారము తిందువు అని చెప్పి, ఇదొక రోగం ప్రియులరా. దేవుని యొక్క మాటలు వినకపోతే, ప్రభు మాటలు శ్రద్ధగా వినకపోతే ప్రియులరా, నువ్వు చెమట ఊర్చుకుంటూ ఇటువంటి రోగాలు, ఇటువంటి సమస్యలు. అయితే హవ్వకు కూడా ఒక రోగం వచ్చింది. ఏంటి ఆ రోగం అంటే, ఇదిగో నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా నువ్వేం చేస్తావు తెలుసా? వేదనతో నువ్వు పిల్లలను కందువు అని చెప్పి. ఇవన్నీ కూడా రోగాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు కూడా వస్తూ ఉంటాయి ప్రియులారా, వాక్యం వింటున్న వారులారా, మీకు ఇలాంటి రోగాలు వస్తూ ఉంటాయి. సమాధానము లేదు, సంతోషము లేదు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినకపోవడం చేతనే, దేవుని మాట శ్రద్ధగా విని హృదయములు దాచిపెట్టకపోవడం చేతనే. వీళ్ళు కూడా, ఆదాము అవ్వలు కూడా శ్రద్ధగా వినలేదు దేవుని మాట. అవును, అది తినవద్దన్నారు, అది చూడవద్దన్నారు, అది ముట్టవద్దన్నారు అని చెప్పి వాళ్ళకి ఏమీ లేదు. ఇంకా అశ్రద్ధతో వెళ్ళిపోయి ఎందుకు తినకూడదు, ఎందుకు ముట్టకూడదు, ఎందుకు తాకకూడదు అని చెప్పి ఆదాము అవ్వలు అలా తిన్నారు. కాబట్టి వారికి వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? వారికి వచ్చిన రోగాలు ఏంటి తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెమట కార్చి బ్రతుకు అంతా కూడా. అందుకే అదే మనం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత కష్టపడాలా, ఎంత నేను పని చేయాలా, ఇదిగో అదిగో అని చెప్పి చెమటలు కార్చి పని చేస్తూ ఉంటాం ప్రియులారా. ఇట్లాంటి రోగాలు కొన్ని ఎన్నెన్నో మీ జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాయని చెప్పి నేను నిర్మోహమాటం లేకుండా నేను చెప్పగలుగుతాను. ఏమండి, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఏమండి చాలా మందికి ఇటువంటి యొక్క రోగాలు ఉన్నాయి. భూమి మీద 19,000 ఏమండి ప్రపంచం అంతట్లో కూడా భూమి మీదట 19,000 రోగాలు ఉన్నాయట. అయితే సంవత్సరానికి సంవత్సరం ఏమండి 300 రోగాలు పుడుతూనే ఉంటాయట. ఇలాగే సమస్యలు, శ్రమలు వస్తూనే ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో శ్రద్ధగా నీవు దేవుని వాక్యాన్ని వింటే ఏ రోగము నీకు రానియ్యను అని ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నేను నిన్ను బాగు చేసేదాను, నీ విశ్వాసాన్ని నేను బాగు చేసేదాను, నీ భక్తిని నేను బాగు చేసేదాను అంటాడు. నిజంగా మనం విశ్వాసంలో ఒకవేళ ఏమండి కోల్పోతుంటే, తొట్టిల్లిపోతుంటే వాటిని అన్నిటినీ దేవుడు బాగు చేస్తాడు. ఎప్పుడు అంటే ప్రియులారా, ఈ రోగాలన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. భక్తి పాడైపోయిన రోగాలు, ప్రార్థన జీవితాలు పాడైపోయిన రోగాలు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ రోగాల నుంచి నేను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలా. అలా వింటే ఏ రోగము రాదు. మీకు మాకు తేడా అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పాస్టర్ గారు ఏమండి ఆయనకి రోగాలు లేవా, వ్యాధులు లేవా అంటే ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము శ్రద్ధగా దేవుని పని చేస్తాం, దేవుని పరిచర్య చేస్తాం. కాబట్టి మాకు దేవుడు రోగాలు వచ్చినా అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? రానియ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఇది మొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం.
ఇది మొదటిది ప్రియులారా. 12వ అధ్యాయము సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాస్తాడు ప్రియులారా. చూడండి 24వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనాన్ని గనుక మనం చూస్తే చదవండి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చెయ్యును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. మొదటి ఆశీర్వాదము, నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే, దేవుని వాక్యమును ఆనందించి వింటే, నీవు సంతోషముతో వింటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మోకరించగలిగితే, శ్రద్ధగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని నీవు స్తుతించగలిగితే ప్రియులారా, మొదటిది వచ్చేదేంటి తెలుసా? ఐగుప్తులలో కలగజేసిన రోగములు ఏది నీకు రానియడట. రెండవ ఆశీర్వాదము శ్రద్ధగా వినడాన్ని బట్టట ఏలుబడి చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు, సంఘ పెద్ద గారు ఇక్కడ ఉన్నారు ప్రియులారా. ఒకవేళ అందుకే ఒక వాక్యం ఉంటుంది తిమోతి రాసిన పత్రికలో, తన కుటుంబము లేలలేని వాడు సంఘములు ఎలాగేలనేరగలుగుతాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా శ్రద్ధ గలవారట ఏలుబడి చేస్తారట, శ్రద్ధగా పనిచేసేవారు. ఆమె హల్లెలూయా. శ్రద్ధగా పనిచేసేవారు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. ఎక్కడైనా ఏలుబడి చేస్తారు శ్రద్ధగా పనిచేస్తే. మేస్త్రి పనులు చేసే తమ్ముళ్ళు ఉన్నారు, మీరు కనుక శ్రద్ధగా పనిచేస్తే ఎక్కడెక్కడో ఎవరెవరో మిమ్మల్ని పిలుస్తారు, మీరు రండి మా దగ్గర, మీరు ఏలుబడి చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇసాకు కోసం బైబిల్లో చూస్తే ప్రియులారా, కరువు కాలములో ప్రియులారా, అక్కడ దేవుని వాక్యాన్ని ఆది కాండంలో మనం చూడగలుగుతాం. కరువు కాలములు అట ఇసాకు విత్తనములు వేసి, హల్లెలూయా, కరువు కాలములో ఇసాకు విత్తనాలు వేసి ఏం చేశాడట? 100 పంట కోసాడట. కారణం ఏమిటి చెప్పండి? ఆయన శ్రద్ధ కలిగి విత్తనాలు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రద్ధ లేకుండా నువ్వు విత్తనాలు విత్తితే, శ్రద్ధ లేకుండా నువ్వు పొలం పని చేస్తే, శ్రద్ధ లేకుండా నువ్వు పసుపు తోటకి పని చేస్తే ఏం పంట పండుతుంది నీకు చెప్పండి? ఇక్కడ శ్రద్ధ గలబడట ఏలుబడి చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధగా చప్పట్లు కొట్టాలా, శ్రద్ధగా దేవుని కనపరచాలా, శ్రద్ధగా దేవుని స్తుతించాలండి. అదేనండి మీకు మాకు తేడా అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మేము నిత్యం దేవుని ప్రార్థిస్తాం ప్రియులారా. ఇందాక ఆత్మను అర్పకుడు అనే మాట చదివాం కదా ప్రియులారా. ఆత్మలో ఆరిపోకుండా చూసుకోవాలి, ఆత్మ ఆరిపోకూడదు అని అనుకుంటే గనుక ప్రియులారా, అదే అధ్యాయములో 5వ అధ్యాయం మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో అక్కడ రాస్తాడు 15వ అధ్యాయం లేదా 16వ వచనంలో, 16వ వచనం కాదు 15వ అధ్యాయంలో చిట్టు చివరిలో రాస్తాడు ఆయన, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఏం రాస్తాడండి? ఎడతెగక ప్రార్థన చేయాలా, ఎడతెగకుండా ప్రభుని స్తుతించాలా, ఎడతెగకుండా ఏమండి విరామము లేకుండా దేవుని మనం ప్రార్థన చేస్తేట మన ఆ ఆత్మ ఆరిపోకుండా ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది ఆత్మలు ఆరిపోతున్నాయి, ఇలాగ ఆరిపోతున్నాయి చూడండి, ఇలాగ ఆరిపోతున్నాయి. ఇలాగ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తారా, ఎంత పడుకుంటారా, మూలటే హుంజ చచ్చి ఏం జరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. శ్రద్ధ ఉన్నవాడు మెలకువగా ఉంటాడనమాట. ఎక్కడ శ్రద్ధ మీకు తెలుసా? వాలీబాల్ ఆటల్లో శ్రద్ధ. ఎక్కడండి శ్రద్ధ తెలుసా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడానికి శ్రద్ధ, ఎక్కడెక్కడికో ఏదేదో చేస్తే శ్రద్ధ అన్నమాట. దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలనే ఆలోచన శ్రద్ధ ఎవరికీ లేనే లేదు. ఓ పాట కంఠస్థం చేయాలి, ఒక అధ్యయన బైబిల్ చదవాలి, లేదనుకుంటే ఒక పాట అయినా లేదా ఒక వాక్యమైన కంఠస్థం. శ్రద్ధ ఉండాలండి, శ్రద్ధ భక్తులు నిలిపాలా. అప్పుడే మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి ఆశీర్వాదం ఏమిటి? ఏ రోగము రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే. రెండవది, శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. నేను చెప్పే వాక్య సందేశం శ్రద్ధ. హల్లెలూయా. శ్రద్ధగా చప్పట్లు కొట్టక పూసక్క. దేవునికి స్తోత్రము. శ్రద్ధ గల వారికి దేవుడు ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తాడంట. ఏం చేస్తాడట? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధ గలవారు ఏలుబడి చేయుదురుగాక, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుదురుగాక. అది కూడా విశ్వాసంతో అంటున్నారో అల్ప విశ్వాసంతో అంటున్నారో నాకు తెలియట్లేదు. అందరు కేకలు వేస్తున్నారని మీరు కేకలు వేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా కూర్చోవాలి. శ్రద్ధగా ఏం చేయాలి నాన్న? శ్రద్ధగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి. అందుకే చూడండి, అక్కడ మనం చదివినటువంటి కొరింథీ పత్రికలు ఏమని రాస్తాడో తెలుసా? చూడండి, అక్కడ యోగ్యమైన, చూడండి, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకుందాం. ఆలోచన కూడా శ్రద్ధగా ఆలోచించాలట, మూర్ఖంగా ఆలోచించకూడదు. వాడిలాగా అయిపోను గాక, వాడిలాగా అయిపోను గాక, మూర్ఖంగా ఆలోచిస్తారు. ఆలోచించే విషయంలో కూడా శ్రద్ధగా ఆలోచించాలట. కానీ కొంతమంది కుళ్ళుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తుంటారు? కుళ్ళు అంటే ఒక మాట గుర్తుకొచ్చింది, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఊర్లో, చిన్న ఊర్లో అట ఒక సామ్యల్ అనేటువంటి వ్యక్తి, ఆ పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడట. ఆయన దేవునికి స్తోత్రాన్ని కలుగును గాక. ఆయన దేవుని మందిరానికి అట ప్రతిరోజు శ్రద్ధగా వస్తాడట. శ్రద్ధగా వచ్చి కానుకలు ఇస్తాడట, దశంభాగాలు ఇస్తాడట. తర్వాత శ్రద్ధగా వచ్చి అన్ని కార్యక్రమాలు, ఇక్కడ పరిచర్య, సాపలేయడం, కుర్చీలేయడం, బరకలేయడం, ఏవేవో ఆయన శ్రద్ధగా చేస్తున్నాడట. ఎవరు? ఈ సామ్యల్ అట. అక్కడ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా, ఓ సామ్యల్ నిజంగా ఎంత పరిచర్య చేస్తున్నాడు, ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నాడు, ఆయన ఇలాంటి వాడే దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే మరి ఇంకెవడు వెళ్తాడని చెప్పట సంఘ బిడ్డలు అందరూ కూడా ఆయన గురించి అనుకుంటున్నాడట. కానీ సామ్యల్కి అట ఆయన పక్క ఓడిని క్షమించలేనంత కుళ్ళు ఉందట లోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామ్యల్కి ఎలాగుందట తెలుసా? ఈ సామ్యలు కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సామ్యలకట అన్ని కానుకిస్తాడట, నిలబడి పాటలు పాడతాడట, చక్కగా అన్ని రకాలుగా ముందుకెళ్తాడట, అన్ని విషయాల్లో ముందుగా శ్రద్ధగా ఉంటాడట. కానీ ఈయనకట లోపల హృదయం అట పక్కవాడిని క్షమించలేనంత కుళ్ళట, పక్కవాడిని క్షమించలేనటువంటి కుళ్ళు ఉందన్నమాట. అయితే ఒకరోజు అట అలాగే వెళ్తా ఉన్నాడు, వస్తున్నాడు మందిరానికి. అందరూ, చాలామంది విశ్వాసులు అందరూ కూడా, సంఘం అంతా కూడా, ఒరే నీవేరా పరలోక రాజ్యం నీదేరా అనుకుంటూ అలాగా కొద్ది దినాలు గడిచిన తర్వాత, అనుకోకుండా కొన్ని దినాలు తర్వాత ఆయన మరణించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమైపోయాడట? మరణించాడట. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు జాగ్రత్త వినాలి ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా వినాలి. అప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయాట దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏముంటాయట తెలుసా? ఏముంటది? జీవ గ్రంథం ఒకటి, వేరొక గ్రంథం ఒకటి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గ్రంథం ఉంటుందట? జీవ గ్రంథం ఒకటి, వేరొక గ్రంథము ఉంటాయి అక్కడ. అయితే అక్కడికి వెళ్ళాడట. అక్కడ గేటు దగ్గర దేవదూతలు నిలబడి అక్కడ ఆ పేర్లు చూసి పంపించే వాళ్ళు ఉన్నారట. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినాలమ్మా, వెళ్ళిన తర్వాత అప్పుడు సామ్యలు వెళ్ళాడట. సామ్యలు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంటే ఆగు అన్నారట. ఆపిన తర్వాత, నీ పేరు ఉందో లేదో ఇక్కడ చూడాలా, ఇక్కడ పేరు ఉంటే నువ్వు లోపలికి వెళ్ళాలా అని చెప్పి అన్నారట ఆ సామ్యలకి. చూడండి, నా పేరే మొట్టమొదటి పేజీలో ఉంటది. చూడండి, నేనే మందిరానికి వెళ్ళి తుడిసేవాడిని, నేనే సాపలు వేసేవాడిని, నేనే కుర్చీలు వేసేవాడిని, తర్వాత నేనే ముందు పాటలు పాడేవాడిని, నేనే ముందు ప్రార్థన చేసేవాడిని. శ్రద్ధ లేదు మనకి. శ్రద్ధగానే వచ్చేవాడు, పాటలు పాడేవాడటండి, ఎంతో చక్కగా ఉండేవాడటండి. అయితే అక్కడ ఆ బుక్ని చూస్తున్నారట, ఆ గ్రంథాన్ని చూస్తున్నారట. ఎక్కడుంది సామ్యలు? ఎక్కడ లేదు. అందరి పేర్లు ఉన్నాయే. ఇదిగో వంతల సామ్యలు ఉంది, లేకపోతే ఇదిగో సీందరి సామ్యలు ఉంది, లేకపోతే ఇదిగో పలాని సామ్యలు ఉంది, అందరు ఉన్నాయి. ఇదిగో నా సామ్యలు, గెమ్మెలి సామ్యలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెమ్మెలి సామ్యలు లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు చూడండి ఉంటది. నేనే కానుకలు ఇచ్చాను, దశంభాగాలు ఇచ్చాను. ప్రియులారా గమనించాలి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా చాలా మంది కానుక ఇచ్చామని, పరిచర్య చేసామని, మందిరానికి వచ్చాము, పాటలు పాడాము, సాపలు వేసాము, పరిచర్య చేసాము అనుకొని కొంతమంది ఏం చేస్తుంటారంటే లోపల ఏదో పెట్టుకొని బ్రతుకుతుంటారు ప్రియులారా. అప్పుడు నేను అన్ని చేశాను, నా పేరే మొదట్లో ఉండాలంటే ఎక్కడ లేదు, నా పేరు ఎందుకు రాయలేదు అని చెప్పాట ఆయన. అక్కడ ఉన్న వాళ్ళకట గొడవ చేసేస్తున్నాడటండి ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి మొత్తానికి ఇటు అటు తిప్పి చూస్తే శివార్లో రాయబడి ఉందట. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడి ఉందట? శివార్లో రాయబడి ఉందట. రాయబడి ఉందట. అమ్మయ్య, ఇక్కడ రాయబడి ఉంది. అయితే అది ఇంకుతో కొట్టివేయబడి ఉందట. ప్రైజ్ అలా. ఏం చేయబడి ఉందట? ఇంకుతో, సిరతో కొట్టివేయబడిపోయిందట. అయితే ఇదిగో సామ్యలు అని రాయబడి ఉంది కానీ ఇంకుతో కొట్టేస్తున్నారండి అని చెప్పి అన్నారట. దేవునికి స్తోత్రంగా. నా పేరెందుకు కొట్టేస్తారు వాళ్ళు? ఏంటి, నేను భూమి మీద ఉన్నప్పుడు మందిరంలో ప్రతిరోజు వెళ్ళేవాడిని, శ్రద్ధగా అన్ని రకాలుగా చేసేవాడిని అని చెప్పటి ఇంకా గొడవ పెడుతున్నాడట అండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడట? ఆయనతో తిరుగుబాటు చేస్తున్నాడట. నా పేరు ఎందుకు కొట్టివేయబడదు, ఎందుకు కొట్టేశారు అని చెప్పి అంటున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రాసిన వాళ్ళం మేం కాదయ్యా, అదిగో సింహాసనములో ఓ రాజుగారు కూర్చున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుమన్నారట.
దేవునికి స్తోత్రం. నీ పేరు ఇక్కడ ఉంది వాస్తవమే. నీ బుద్ధులు బాగులేక నీ హృదయంలో పాపం ఉంచుకున్నావు గనుక ఈ పేరు కొట్టవేయబడింది. నీతిమంతుల పేర్లు మాత్రం ఇక్కడ రాయబడి ఉంది అని చెప్పాట. వాళ్ళకి చెప్పారట. అప్పుడు ఇదిగో నీ చోటు ఇది కాదు, ఇలాగెళ్ళిపోతే అక్కడ ఉంటుంది, నీ స్థలం ఉంటుంది, వెళ్ళుమని చూపించాడట. నోరు మూసుకుని, అందుకే అబద్ధములాడి వారి నోరు ముయ్యబడినని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ వెళ్ళి దేవుడు మాట్లాడిన తర్వాత సటప్ అయిపోయాట. అలాగెళ్తున్నాడట. కోలలుగా ప్రజలు వెళ్తున్నారట. ముందుకెళ్ళిపోయి అగ్నిలో పడిపోతున్నారట. ప్రియులరా, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభు బల తింటున్నాం. ప్రియులారా, లోపల కుళ్ళు పెట్టుకొని బ్రతికితే రాయబడి ఉంటుంది మోసే పాస్టర్ గారని. నేనే పెద్ద సేవ చేస్తున్నాను, నేనే బలంగా వాడబడుతున్నాను, నేనే అన్ని చోట్ల తిరుగుతున్నాను అనుకుంటే కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు చూసేది హృదయాన్ని చూస్తాడు ప్రియులరా, నమ్మకాన్ని చూస్తాడు ప్రియులరా. నేను నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తున్నానో లేదో, నమ్మకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానో లేదో ప్రభువుకి తెలిసిపోతుంది. హల్లెలూయా. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? సామ్యేలు నరకానికి వెళ్ళిపోయాడట. చూసారు, ఈరోజు అలాగే కొన్ని సందర్భాల్లో మందిరానికి వచ్చేస్తుంటాం, కానీ పక్క వాళ్ళని క్షమించలేని పరిస్థితి, పక్క వాళ్ళని ప్రేమించలేని పరిస్థితి. ఏంటి, ఎంత కుళ్ళు ఉంచుకొని, ఎంత మనం మూర్ఖత్వాన్ని ఉంచుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్నాను, మిమ్మల్ని తిడతాను, కొడతాను, గద్దిస్తాను, ప్రేమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ప్రియులరా, అందుకే శ్రద్ధగానే చేశాను అనుకున్నాడట. కానీ చివరికి ఏమైపోయిందట తెలుసా? ఆయన జీవితం, ఆయన పేరు కొట్టివేయబడింది. చివరికి ఆయన నరకానికి వెళ్ళిపోయాడట. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం. వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామో లేకపోతే అశ్రద్ధగా వింటున్నామో, లేదా పాటలు అశ్రద్ధగా పాడుతున్నామో శ్రద్ధగా పాడుతున్నామో, లేకపోతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అండి శ్రద్ధగా రావాలి, నవ్వుకుంటూ రావాలి. రాక వెళ్దాం ఈరోజు దేవుని మందిరానికి అని ఎవరండి శ్రద్ధగా వచ్చే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎక్కడెక్కడికో వారి సొంత పనులకైతే ఏం చేసుకుని వెళ్ళిపోతారో తెలుసా? శ్రద్ధగా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన రక్షణ విషయమై శ్రద్ధ కలిగి ఉండాలా, వాక్యం విషయమై శ్రద్ధ కలిగి ఉండాలా, ప్రార్థన విషయమై శ్రద్ధ కలిగి ఉండాలా, పరిశుద్ధత విషయమై శ్రద్ధ కలిగి ఉండాలా. అయ్యో పాపం అంటకుండా బ్రతకాలా, ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకాలని శ్రద్ధ కలిగితే ఏ పాపముని నేలుబడి చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈరోజు చాలామంది అనుకుంటున్నాం, మేము శ్రద్ధగా ఉన్నాం, మేము శ్రద్ధగా వెళ్తున్నాం అనుకుంటున్నాం ప్రియులారా. కానీ మనం దేని విషయమే శ్రద్ధ ప్రియులారా? ఈరోజు నీకు సెల్లు దొరికితే శ్రద్ధ, నీకు లేకపోతే ఏదేదో చూస్తే సినిమాలు బట్టి శ్రద్ధ కాదు. దేవుని సన్నిధికి రండి, ప్రభు సన్నిధికి రండి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ లోకములో ఉన్న రోగం ఏది రాదు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఇకపోతే రెండవది, శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేయగలుగుతావు. ప్రెసిడెంట్ గారికి నేను తెలియజేస్తున్నాను, ప్రజల కొరకై శ్రద్ధ కలిగి ఉంటే, ప్రజల కొరకై నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, ఇదిగో పలానా ఊరికి ఇది కావాలా, పలానా ఊరికి ఇది కావాలని శ్రద్ధగా నువ్వు చేస్తే నువ్వు ఏలుబడి చేసేటట్లుగా ప్రభు చేయునుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంతేగాని ఆ ప్రజలందరినీ మోసం చేసేసి, ఆ ప్రజలందరినీ అబద్ధం ఆడేసి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు వచ్చే డబ్బులని నువ్వు తినేసి చేసేవనుకో, నువ్వు ఏలుబడి చేయలేవు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రియులారా, ఇదిగో నేను చెప్తున్నాను, శ్రద్ధగా పని చేసేవారు, ఒకవేళ పని అనగా ఒకవేళ ప్రార్థన పని కావచ్చు, పాటలు పాడే పని కావచ్చు, పరిచర్య చేసే పని కావచ్చు, సువార్త చేసే పని కావచ్చు, శ్రద్ధగా చేయాలి. కానీ ఈరోజు ఎవరైనా మా సేవకులు ఇక్కడ ఏదైనా ప్రార్థన జరిగితే వస్తే ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళు శ్రద్ధగా చేయరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండి విషయంలో శ్రద్ధ చూపించినట్లుగా, చెల్లి విషయంలో శ్రద్ధ చూపించినట్లుగా, లోకం విషయంలో శ్రద్ధ చూపించినట్లుగా, ఏటేటో వేటి కోసమో శ్రద్ధ చూపించినట్లుగా ప్రభు వాక్యమును గురించి శ్రద్ధగా వింటే ఈ రోగము రాకుండా నిన్ను కాపాడుతాడు. రెండవది, నువ్వు ఏలుబడి చేస్తావు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. 14 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ మన తేరి. దేవునికి స్తోత్రం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైపోతాడు. హల్లెలూయా. శ్రద్ధగా ప్రార్థన చేయాలి. నన్ను బద్ధకముగా పని చేసేవాడు దరిద్రుడైపోతారు. బద్ధకంగా మందిరానికి వచ్చి బద్ధకంగా వాక్యము వింటే, బద్ధకంగా ప్రార్థన చేస్తే, బద్ధకంగా పాటలు పాడితే, బద్ధకంగా నీవు ఏ పరిచర్య చేసినా
నీవు ఐశ్వర్యవంతుడవు కాలేవు. శ్రద్ధగా పని చేస్తేనే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ప్రైజ్ అలా, హల్లెలూయా. శ్రద్ధగా పని చేయగలగాలి ప్రియులరా, శ్రద్ధగా పని చేయగలగాలి, శ్రద్ధగా పని చేయాలి. ఎలా పని చేశారట వాళ్ళు? చదవండి. బద్ధకముగా, చదవాలయ్యా అదే మాట. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడట ఐశ్వర్యవంతుడైపోతాడట. ఎంత మంచి మాటలండి ఇవన్నీ. ఏ రోజైనా వాక్యాలు చదువుతారా శ్రద్ధగా? ప్రతిరోజు వాక్యాన్ని శ్రద్ధగా, బద్ధకంగా చదవకూడదు, అశ్రద్ధగా చదవకూడదు, శ్రద్ధగా చదవాలి. అలా చదివితే దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎంత మంచి మాటలు. 13వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయంలో కూడా 4వ వచనం కదా. ఓకే. సోమరి ఆశపడును గాని దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. ఏది తిన్నా ఏమన్నా ఏనా హిల్లా తిజ్కేలా శ్రద్ధ కట్టచ్చు, రాహం కట్టచ్చుకే పుష్టిగడు అయినస్కే. మోసే పాస్టర్ గారికి ఎంత డబ్బులు ఉన్నాయో అనుకుంటుంటారు మీరు. నా మొలతాడు కూడా లేదు తెలుసా మీకు, ఓపెన్గా చెప్తాను. ప్రైజ్ అలా, హల్లెలూయా. వెనక్కి చూస్తావు, లోతు భార్య అయిపోతావు చూసుకో. ఏమీ లేదు, మీకేం కష్టం ఉండకూడదు. మొలతాడు కొయ్యండ్రా, ఇది కొయ్యండ్రా అంటే నేను చచ్చిపోతాయి. ఏది లేదు, వాచ్ లేదు, ఉంగరాలు లేవు, ఏమీ లేవు, ఫ్రీ. చుట్టేసి పడేయచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమి వేసుకోం మనం. తెలుసు ప్రియులారా, ఈ లోకం అంతా కూడా మాయా, ఆవిరి అని తెలుసు. అందుకే ఏదైనా మనతో రాదు. కనుక వాక్యం శ్రద్ధగా చూడండి అమ్మా. ఏటట మాట చదవంటారు. ఒక్క మాటనే చదువుతున్నారా మీరు? వెనకాల అంగా జాన్సనే చదువుతున్నాడు, మీరు ఒక్కటనే చదువుతున్నారా? చదువుతున్నారు, శ్రద్ధ లేదు. అందుకే మరి కోటింగ్లు అవుతాయి మరి మీకు అప్పుడప్పుడు మడత కాజలు. మీ పిల్లలతోనే శ్రద్ధ, వాక్యం మీద ఏం శ్రద్ధ లేదు. మళ్ళా తిడుతున్నారు అంటారు, మళ్ళీ పాస్ గారు గద్దిస్తున్నారు, తిడేస్తున్నాడు. మాకు మేము చర్చికి రామంటే చర్చికి రాకపోతే చస్తారు. మీరు చర్చికి రాకపోతే చస్తారు, తిరుగులేదు దాని విషయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చర్చికి రాకపోతే ఆజ్ఞను పాటించని వాడట ఏమైపోతాడట? కీర్తన సామెతల గ్రంథంలోనే రాయబడి ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించేవాడు ఏమైపోతాడు? శ్రద్ధగా ఉండండి, శ్రద్ధగా వాక్యం వినండి. నేను ఉన్నంత కాలం శ్రద్ధగా మీరు వాక్యం వినాల. నేను పోయిన తర్వాత మీరు ఎలాగుంటారో నాకు తెలియదు, ఆ దేవుడికి తెలుసు. శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఆయన చిన్నవాడే చెప్పినా, సంఘపేదే చెప్పినా, ప్రెసిడెంట్ గారే చెప్పినా, గణేశే చెప్పినా, తిమోతే చెప్పినా, ఏలియా చెప్పినా, స్టీఫెన్ చెప్పినా, ఇజ్రాయేల్ చెప్పినా, ఎవ్వరు చెప్పినా శ్రద్ధగా వినేవాడు. తల్లిదండ్రులు మాటలు శ్రద్ధగా వింటే నువ్వు గొప్పవారు అయిపోతారు. మాస్టర్ గారి మాటలు, లెక్చరర్ మాటలు మీరు శ్రద్ధగా వింటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. శ్రద్ధ లేదు, చదువుతున్నాం అనుకుంటారు, పరీక్షలు వస్తాయి, ఆంగాలిస్తారు. ఇంకా శ్రద్ధ లేదు, చదువుకొని శ్రద్ధ లేదు, పోజులు కొట్టడమే. ఈడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి పోజులు కొట్టడమే. ఇంకెక్కడికి వస్తాయి చూడండి. శ్రద్ధ గలవారి ప్రాణమట. సోమరి ఆశపడును గాని వారి ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. అలాగే నేను పుష్టిగా ఉంటాను. ప్రైజ్ లార్డ్. భుజక ఏటిలా చూసినట్టు ఆత్మ నాకు. దేవునికి స్తోత్రము. మీరు ఇసుకే పంగత మనత్తరే 2 కణకతలు సినికి ఏం చదిరి. శ్రద్ధగా చూడండి, కోపంతో కాదు. చెప్పాను కదా సామ్యులు ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకోకపోతే ఇంకా మన బుద్ధులు ఏం బుద్ధులు? కుక్క వాంతికి తిరిగినట్లుగా కుక్క కక్కినేంజ కూడవండి లక్కుడు తినే కనమాట. అలాంటి భక్తి చేస్తున్నారు ఈరోజు చాలా మంది. శ్రద్ధ లేదు. శ్రద్ధగా మనం ప్రభు వాక్యాన్ని వినాలా. శ్రద్ధగా మనం అప్పుడు అంటున్నాడు ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాలని ఆశ ఉంది కానీ టైం లేదని. మీరు ఎప్పుడు టైం లేదంట. వాక్యాన్ని ఇంత వినాలి, శ్రద్ధగా ఉండాలండి. టైం లేదు. బోల్ టైం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఏం చేసుకుంటారు మీరు? ఉంది, బోల్ టైం ఉంది. వాళ్ళు ఇంకా పాటలు పాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అవ్వలేదు, ఇంకా వాళ్ళ ప్రసంగాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చిన టీము పాటలు పాడడానికి వస్తారు కదా. పాటలు పాడడానికి వస్తారా? వచ్చిన టీం ఒక్కొక్క పాట పాడండి.
ఒక్కొక్క పాట పాడండి, అందరికీ షేర్ చేయండి, ఇవ్వండి. పాడని వారు కూడా ఇవ్వండి. ఎప్పుడు పాడిన వారే చెప్తున్నాను, పాడని వారికి కూడా మనం ఇవ్వాలి. అది శ్రద్ధ అంటే. నువ్వు ఒక్కడే పాడేస్తే కాదు, పాడని వాళ్ళు కూడా పాడాలా. నడిపించేవారు కూడా జ్ఞానంతో నడిపించాలి ప్రియులారా. ఎవరెవరు పాటలు పాడట్లేదు, ఎవరెవరు ఏంటి, రండమ్మ మీరు ఒక పాట పాడండి, ఇద్దరు కలిసి ఒక పాట పాడండి, పల్లవి సర్ణం పాడండి, మీరు ఒక పాట పాడండి, మీరు రండి అని చెప్పాడు. అందరండి. శ్రద్ధ లేదు. దేవుని మందిరాన్ని రావడానికే బృందా అయితిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా మనం దేవుని మాటలు వింటే ఏ రోగము రాకుండా ప్రభు కాపాడతాడు. శ్రద్ధగా దేవుని పని చేస్తే ఏలుబడి చేసేటట్లు చేస్తాడు. శ్రద్ధగా దేవుని సన్నిధిలో మనం వస్తాట ఐశ్వర్యవంతులైపోతామట. శ్రద్ధగా పని చేస్తే ప్రాణం పుష్టిగా ఉంటుందట. శ్రద్ధ గల వారి ప్రాణం ఎలాగుంటుందమ్మా కవిత? ఎలాగుంటుంది రా నాన్న? పుష్టిగా ఉంటుంది. బద్ధకం చేసేవాడు ఎలాగుంటాడంటే సోమరి ఆశపడతాడట, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని. అందుకే చాలామంది మా పాస్టర్లు కూడా ఉంటారన్నమాట. అబ్బాయి ఇంకొక సంఘం కట్టాలి, ఇంకొకటి సంఘం కట్టేయాలి, ఇది కట్టేయాలి, అది కట్టేయాలి అంటారు. హల్లెలూయా. కథ ఏదే, కథ ఏదే, మాటలే. మాటల వరకు కాదు ప్రియులారా. చేస్తానంటే చేయాలా, చెయ్యనంటే చేయకుండా ఉండాలి. కనుక శ్రద్ధ కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాము? శ్రద్ధ కలిగి మందిరానికి వద్దాం. శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిని ప్రేమించుదాం. శ్రద్ధ కలిగి మనం అందరం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలా? క్షమించుకునే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? క్షమించుకునే మనసు ఉండాలి. శ్రద్ధగా ఎలాగెళ్తారు పరలోకానికి చెప్పండి? ఎలాగెళ్తారమ్మా? వెళ్ళలేం కదా. కనుక శ్రద్ధ కలిగి ఉందాం. శ్రద్ధగా మందిరం, ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదవాలి. అయ్యో ఈరోజు ప్రార్థన చేయాలనే శ్రద్ధ మనకు ఉండాలి. అట్టి కృప మనందరికీ దేవుడు ఈ ఫిబ్రవరి నెలంతా, ఈ 2026 సంవత్సరం అంతా శ్రద్ధ అభిషేకం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఏదైనా స్కేల్ ఎంబాయో 2 ఏళ్ళేంజిన్ అనమాట. డయూ తెస్తారు మే ఇంకా అంతే, ఇంకా తొలిటి అయినా అనమాట. ఏదైనా స్కేల్ డయూ తన అనుజ మేను ఇంకా అంతే. అంటే ఎంత శ్రద్ధ ఇల్లే ఏంది అని అర్థం ఇదనమాట. బైకు బట్టి శ్రద్ధ పడ జింజరి, బంగారం బట్టి శ్రద్ధ పడ జింజరి, టక్కం బట్టి శ్రద్ధ పడి ఇంజరి, ఇల్క బట్టి ఓహో ఎంచ ఎచ్చని ఇల్కతో సామ్నాడా ఎంచతే ముర్ము వహా హియతే ముర్ము ముర్ము తుర్వికి హిం జానే మీ ముర్కహలే బరే పార్చి ఇల్కతో జింజరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అవునా కాదా? అవునా? మరి ఉట్టిదే చెప్తాను ఏంటి, నేను అసలే చెప్తాను కదా. ప్రైజలా. కనుక మరి ఈరోజు పలక ఇటుక కొడ్డీనికి వచ్చేలో రా శ్రద్ధ బలియ మంజల మిహిలాది తీసాడు. పలక లేదు, గోరక లేదు, మొత్తం హయ్య మూస్తుస్తాను. ప్రైజలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రద్ధ గల వారికి వచ్చే ఆశీర్వాదాలు కొరకు మేము నేర్చుకొని ఉన్నాం. అట్టి శ్రద్ధ, అటువంటి ఆసక్తి మాకు దయచేయండి. అటువంటి ఏకాగ్రత మాకు దయచేయి. యేసు నామములో